బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు గాంధీ భవన్ లో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించిన ఆయన రాష్ట్ర రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. గత 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి వల్లే ప్రజలు బీఆర్ఎస్ ను దూరం పెట్టారని, కవిత చేస్తున్న వ్యాఖ్యలకు ఆ పార్టీ దగ్గర సమాధానమే లేదని విమర్శించారు. కవిత కాంగ్రెస్ లో చేరతారనేది కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడం బీజేపీకి అలవాటుగా మారిందని, కాంగ్రెస్ లో 90% మంది హిందువులే ఉన్నారన్నారు. తాము కూడా భక్తితో పూజలు చేస్తామని, కానీ దేవుడిని ఓట్ల కోసం వాడుకోమని మండిపడ్డారు. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలను విభజించిందని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ వేసి మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే జిల్లాలను రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని, కేవలం కొన్ని నెలల్లోనే రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేపట్టామని గుర్తు చేశారు మహేష్ కుమార్ గౌడ్.